Always, almost always, usually, often, sometimes, hardly ever, almost never, never. What are these? These are adverbs of frequency. మనం వాడే సెంటెన్సెస్లో ఎంతకాలం చేస్తారు అని చెప్పడానికి కొన్ని అడ్వర్బ్స్ యూజ్ చేస్తాం. ఇలా యూజువలీ, సమ్ టైమ్స్, ఆఫన్, హార్డ్లీ ఎవర్, నెవర్, ఆల్మోస్ట్ ఆల్వేస్ ఇలాంటి అడ్వర్బ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తామో లెట్స్ సీ విత్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సరే హౌ ఆఫెన్ డూ యూ ఎక్సర్సైజ్ అంటే ఎంతకాలం ఎక్సర్సైజ్ ఎలా చేస్తూ ఉంటారు డైలీ అని అడిగారు అనుకోండి, ఎలా ఆన్సర్ ఇస్తారు? ఐ నెవర్ డూ ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ అసలు చేయను. ఇట్ ఈస్ 0%. ఓకే, దానికంటే కొంచెం ఎక్కువ ఎలా చెప్పచ్చు? ఐ ఆల్మోస్ట్ నెవర్ డూ ఎక్సర్సైజ్. అంటే ఏంటి? కొంచెం. నెవర్ అంటే అసలు చేయనని, ఆల్మోస్ట్ నెవర్ అంటే ఎప్పుడో ఒక్కసారైనా చేస్తాననే కదా అర్థం. నెక్స్ట్, ఐ హార్డ్లీ ఎవర్ ఎక్సర్సైజ్ అంటే ఎప్పుడో ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్, ఐ సమ్ టైమ్స్ ఎక్సర్సైజ్, ఐ సమ్ టైమ్స్ డూ ఎక్సర్సైజ్ ఇలా అన్నా చెప్పచ్చు. లేదంటే సమ్ టైమ్స్ ఐ డూ ఎక్సర్సైజ్ ఇలా చెప్పచ్చు. ఇక్కడ మనకి అడ్వర్బ్స్ ఉన్నాయండి, యూజువలీ, సమ్ టైమ్స్ అని. యూజువల్లీ అంటే మామూలుగా, తరచుగా అని వస్తుంది. యూజువలీ, సమ్ టైమ్స్ ఇవి ఈ రెండు అడ్వర్బ్స్ ఏంటంటే సెంటెన్స్ని బిగిన్ కూడా చేయొచ్చు. దే కెన్ బిగిన్ అ సెంటెన్స్ యూజువలీ అండ్ సమ్ టైమ్స్. మరి మిగిలిన అడ్వర్బ్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఆల్వేస్, ఆల్వేస్, హార్డ్లీ ఎవర్, ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా సబ్జెక్ట్ పక్కనే యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే యూజువలీ సమ్ టైమ్స్ తీసుకున్నట్లయితే దే కెన్ బిగిన్ అ సెంటెన్స్. సెంటెన్స్ని కూడా స్టార్టింగ్లో యూజ్ చేయొచ్చు. యూజువలీ ఐ డూ ఎక్సర్సైజ్ ఇలా చెప్పొచ్చు, లేకపోతే ఐ యూజువలీ డూ ఎక్సర్సైజ్ ఇలా అన్నా చెప్పొచ్చు. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? మరి మీకోసం 0% నుంచి 100% వరకు అడ్వర్బ్స్ ఎలా యూజ్ చేయొచ్చని ఇక్కడ టేబుల్లో ఇచ్చాం చూడండి. నెవర్ అంటే అసలు చేయను, ఆల్మోస్ట్ నెవర్, హార్డ్లీ ఎవర్ అంటే ఎప్పుడో ఒకసారి, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు, సమ్ టైమ్స్ కంటే కొంచెం ఎక్కువ ఏం చెప్పచ్చు? ఆఫన్, OFTEN, ఆఫ్ 10 అని పలకచ్చు. ఇట్ ఈస్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్. ఆఫన్ అని బ్రిటిష్ ఇంగ్లీష్లో ఇలా ప్రొనౌన్స్ చేస్తారు. ఆఫన్ అన్నా అనొచ్చు, లేకపోతే ఆఫ్టెన్ అన్నా అనొచ్చు. బోత్ ఆర్ కరెక్ట్. ఆఫ్టన్ అంటే ఏంటి? తరచుగా. యూజువలీ, యూజువలీ మీన్స్ మామూలుగా, సాధారణంగా ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఆల్మోస్ట్ ఆల్వేస్ అంటే ఎప్పుడు, చాలా వరకు చేస్తూనే ఉంటాను. ఇంకా ఆల్వేస్ అంటే డైలీ, తప్పకుండా చేస్తాను. ఇట్ ఈస్ 100%. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ సెంటెన్సెస్. యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. జస్ట్ యాడ్ ప్రాపర్ అడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్టర్ సబ్జెక్ట్. ఐ లిఫ్ట్ వెయిట్స్ ఎవ్రీ డే అంటే రోజు నేను వెయిట్స్ అనేది లిఫ్ట్ చేస్తూ ఉంటాను. దీనికి ఏ అడ్వర్బ్ యూజ్ చేయొచ్చు? పాజ్ ద వీడియో అండ్ కామెంట్. ఐ ఆల్వేస్ యూజ్ చేయొచ్చుగా. ఐ ఆల్వేస్ లిఫ్ట్ వెయిట్స్ ఎవ్రీ డే ఇలా యూజ్ చేయొచ్చు. సెకండ్ సెంటెన్స్, ఐ గో జాగింగ్ వన్స్ అ వీక్. వారానికి ఒకసారి జాగింగ్ వెళ్తూ ఉంటాను. దీనికి ఏ అడ్వర్బ్ యూజ్ చేయొచ్చు? టెల్ మీ. సమ్టైమ్స్, ఐ సమ్టైమ్స్ గో జాగింగ్ వన్స్ అ వీక్. ఆర్ ఏం యూజ్ చేయొచ్చు?
సమ్టైమ్స్ ఐ గో, సమ్టైమ్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సమ్టైమ్స్ ఐ గో జాగింగ్ వన్స్ అ వీక్. మరి ఈ సెంటెన్స్ చూడండి, ఐ ప్లే సాకర్ ట్వైస్ అ మంత్. నెలకి 2 సార్లు మాత్రమే ఆడతాను. దీన్ని ఏ అడ్వర్బ్ యూజ్ చేయొచ్చు? హార్డ్లీ ఎవర్. ఐ హార్డ్లీ ఎవర్ ప్లే సాకర్ ట్వైస్ అ మంత్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ స్విమ్ అబౌట్ 3 times a year. ఇయర్కి 3 times నేను స్విమ్మింగ్ చేస్తాను. ఇది కూడా హార్డ్లీ ఎవర్ యూజ్ చేయొచ్చు. ఐ హార్డ్లీ ఎవర్ స్విమ్ అబౌట్ 3 times a year. మరి ఈ సెంటెన్స్ చూడండి, నెగటివ్ స్టేట్మెంట్ వచ్చింది. ఐ డోంట్ ఎక్సర్సైజ్ వెరీ ఆఫన్. అంటే ఇక్కడ ఆఫన్ ఎలా యూజ్ చేశారు? తరచుగా అంటే రెగ్యులర్గా చేయను నేను. ఐ డోంట్ ఎక్సర్సైజ్ వెరీ ఆఫన్, ఎప్పుడో ఒకసారి చేస్తాను. దీనికి కూడా హార్డ్లీ ఎవర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ అయినా యూజ్ చేయొచ్చు. మరి ఈ సెంటెన్స్ చూడండి, యూజువలీ ఐ ఎక్సర్సైజ్ బిఫోర్ వర్క్. అంటే జాబ్కి వెళ్ళే ముందు ఎక్సర్సైజ్ చేసి వెళ్తాను యూజువలీ, లేకపోతే ఐ యూజువలీ ఎక్సర్సైజ్ బిఫోర్ వర్క్, ఇలా కూడా చెప్పండి. మరి ఫైనల్ క్వశ్చన్ ఒకటి చూడండి, ఈ క్వశ్చన్ మీకే. డూ యూ ఎవర్ వాచ్ టీవీ ఇన్ ద ఈవినింగ్? ఈవినింగ్ టైంలో మీరు ఎప్పుడైనా టీవీ చూస్తారా? మరి నా ఆన్సర్ అయితే నో, ఐ నెవర్ వాచ్ టీవీ. అంటే నేను అసలు టీవీనే చూడను, నా ఆన్సర్. మరి మీ ఆన్సర్ ఏంటి? ప్లీజ్ పోస్ట్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్. అండ్ యాజ్ యూజువల్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, if you are new to this channel, please subscribe my channel and click on the bell icon. ఈ సెంటెన్స్ కూడా తీసుకున్నట్లయితే అండ్ యాజ్ యూజువల్ అని స్టార్ట్ చేశాను. యాజ్ యూజువల్ అంటే మామూలుగా ఎప్పుడు అడిగినట్లుగానే ఇప్పుడు కూడా అడుగుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. Hope you all understand this video. See you in the next video. Bye bye.